అందుకే సార్ ఈ రోజు వరకు కూడా మేము లీగల్గా ఇప్పుడు దాకా మేము దాంట్లో పోలేదు. కలెక్టర్ అవార్డు ఓవర్లాప్ ఇష్యూ ఇక్కడ ఈ ల్యాండ్ భూదాన్ బోర్డుది 350 కలెక్టర్ కూడా భూదాన్ బోర్డు అని ఇచ్చారు సార్. ఇది 2019లో ఇచ్చారు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చినాము, కమిషనర్ గారికి ఇచ్చినాము. అది కాదు స్ట్రిక్ట్లీ అటెస్టెడ్ కూడా సిసిఎల్ఏ అటెస్టెడ్ సార్. ఇదంతా మీరు ఒక పని చేయండి. ఇప్పుడు ఇష్యూ ప్రభుత్వాల మధ్య ఇష్యూ, ప్రజల మధ్య ఇష్యూ కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఐడిపిఎల్ఏమో వాళ్ళ కంట్రోల్ ఉంటాము, మేమేమో ఇక్కడ కంట్రోల్. నేను ఒక పని చేస్తాను. ఇప్పుడు నేను ఆర్ఐతో మాట్లాడతాను, ఆర్ఐతోటి చూపిస్తాను, ఫీల్డ్ మీద చూస్తా, కలెక్టర్తో మాట్లాడిన తర్వాత నేనేం చేస్తా అంటే మంత్రి గారితో మాట్లాడతా. కేంద్ర మంత్రి గారు అయితే ఈ ఐడిపిఎల్ మంత్రి వర్ష వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీరెందుకు అనవసరంగా ఇబ్బంది పడతారు? సమస్య పరిష్కారం కావాలి, అంతే కదా. మాకు సార్ ఈ 850 మందికి మీరు న్యాయం చేయాలా? 60 గజాలు, అందరూ పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ. అంతా సెంట్రింగ్ పని చేసుకున్న వాళ్ళు, ఇది మేస్త్రి పని చేసుకున్న వాళ్ళు, అమాలి పని చేసుకున్న వాళ్ళు అందరూ కిరాయి కట్టలేక ఉన్నారు సార్. ఇంకోటి సార్, అమ్ముకోవడానికి హక్కు లేదు ఏ ప్రభుత్వానికి. భూదాన భూములు అసైన్ చేయడానికి హక్కు లేదు. భూదాన భూములు పేదలకు ఇళ్ళ జారి ఇవ్వడానికి, స్కూళ్ళు పెట్టడానికి, కాలేజీలు పెట్టడానికి, లేకపోతే ప్రభుత్వపరమైన అవసరాలు పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ కట్టాడి వారికి ఇస్తారు తప్ప భూదాన భూముల్ని అమ్ముకునే అధికారం ఎవరికి లేదు. 40 గజాలు 2014 ఇప్పుడు ఇదంతా మొత్తం ముందే ఇచ్చారు ఆనాడు భూదాన్ బోర్డు కొనేటువంటి భూమి 26 ఎకరాలు, 26 ఎకరాలు 24 గుంటలు. 26 ఎకరాలు 24 గుంటలు. ఆ 26 ఎకరాలు 24 గుంటలు ఇప్పుడు కట్టబడ్డ ఇవన్నీ 7 ఎకరాలు. అంటే ఇంకా 19 ఎకరాలు, 17 ఈ 18 ఎకరాల భూమి ఈ భూదాన్ బోర్డు అనేటువంటి మీరు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? ఇది భూదాన్ భూమి అని కలెక్టర్ గారు. ఇంకా బాధ ఏంది? ఐడిపిఎల్ వాళ్ళు మనల్ని ఇల్లీగల్ ఎంక్రోచ్ అవుతున్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పింది కదా, మీరు ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ అంటున్నారు. అదేంటి మల్టిపుల్ ఇష్యూ అంటే? వీళ్ళు ఆల్రెడీ అలర్ట్ అయిపోయింది, సెకండ్ మళ్ళీ ఇంకో వచ్చి అలర్ట్ చేస్తున్నారు. డిస్టర్బ్ అవుతున్నారు. సర్టిఫికేట్స్ ఇచ్చారు. తర్వాత ఎస్సీలు ఉన్నారు, ఈ ఊరు ఎస్సీలు. అంటే భూదాన్ బోర్డుకు సంబంధించిన 18 ఎకరాల భూములు ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి పంచింది కదా. పంచిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పంచుతుంది కదా. 100 గజాలు చొప్పున పంచారు. తర్వాత 60కి వచ్చింది. 60లో వీలు కాక మళ్ళీ ఇంకా వేరే ఉన్నారు. తర్వాత ఎస్సీలు ఉన్నారు. ఇంకోటి సార్, అంటే భూదాన్ బోర్డు భూమి మేము ఒకసారి దాంట్లోకి వెళ్ళాం సార్. మా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఏం చేశారు, ఎంఆర్ఓ గారు మా మీద కేసు పెట్టారు. దీని గవర్నమెంట్ జాగాని, ఐడిపిఎల్ జాగాని, గవర్నమెంట్ ల్యాండ్ అని కేసు పెట్టారు. అప్పుడు మేము ఏం చేసాం, కోర్టు ఏమడిగింది, మీరు గవర్నమెంట్ భూదాన పట్టాలని మీరు అంటారు కదా, భూదాన పట్టాలు అయితే పేరు అంటారు 2014లోని, మాకు సీసీఎల్ రికార్డు కావాలని అడిగారు. ఆ సీసీఎల్ రికార్డు ఇస్తే హైకోర్టులో ఆ ఎంఆర్ఓ పెట్టిన కేసు క్రాస్ అయింది. ఇప్పుడు నాకు ఫ్యాక్ట్ చెప్పండి, అంటే కరెక్ట్ సొల్యూషన్ చెప్తా. 2 ఎకరాల భూమి